ఈ రొయ్యల వేపుడు నేను ఇప్పుడు చెప్పే సీక్రెట్ మసాలాతో చేశారంటే ప్రతిసారి ఇలానే చేయమని అడుగుతారండి. దీనికి ముందుగా రొయ్యలు తీసుకొని నేను ఒక 730 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇలా నూనెలో కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రొయ్యల్లో నుంచి మనకి నీరు అనేది వస్తుంది. తర్వాత దాన్ని ఉప్పు వేసుకొని ఉడికించుకొని నీరంతా పోయేంత వరకు ఉంచుకొని వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చెంచా నూనె వేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. మసాలాకి ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, యాలుక్కాయలు వేసుకొని పొడి చేసుకున్నాక కారము, వెల్లుల్లి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే జార్లో టమాటా, ఉల్లిపాయ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని అదే ఉల్లిపాయల్లో వేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యాక రొయ్యలు వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకున్నాక మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అన్నంలోకి, బగారా రైస్లోకి, ఒట్టిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది.